శంకర్ గారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో 'గేమ్ చేంజర్' గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. ఇప్పుడు దానిపైన విమర్శలొస్తున్నాయి. అంటే ఈ సినిమా అవుట్‌పుట్ నాకే నచ్చలేదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ 5 గంటల పాటు సినిమా తీశాను. చాలా అద్భుతమైన సన్నివేశాల్ని నిర్వికారంగా కట్ చేయాల్సొచ్చింది. దాదాపు 2:30 గంటల సినిమాని కట్ చేశామని చెప్పేసి అన్నాడు. సో, ఇప్పుడు దీనిపైన విమర్శలు చేస్తున్నారు. 5 గంటల సినిమా నువ్వు ఎలా తీశావు? ప్రొడ్యూసర్స్‌కు భారం కాదా? సినిమా ఆర్టిస్ట్‌ల వాళ్ళ టైం కూడా నువ్వు నాశనం చేశావన్నట్టుగా కామెంట్‌లయితే వినిపిస్తున్నాయి. అంటే ఒక స్క్రిప్ట్ ప్రాపర్‌గా లేదా? ఏం జరిగింది? శంకర్ గారి కామెంట్స్‌ని మీరే విధంగా చూస్తారు సార్? శంకర్ కామెంట్స్‌ని వ టోటల్ ఫెయిల్యూర్. ఈ సినిమా గేమ్ చేంజర్ ఎవ్వరి తప్పు కాదు. ఇది టోటల్‌గా 100%, 200% ఫెయిల్యూర్ ఆఫ్ శంకర్. శంకర్ ఒక ఒక పెద్ద డైరెక్టర్. ఇప్పుడు 'శంకర్' తోటి సినిమా తీయాలనుకున్నప్పుడు అలాంటి డైరెక్టర్ తోటి 'శంకర్', 'రాజమౌళి', మణిరత్నం ఇలాంటోళ్ళతోటి సినిమాలు తీసేటప్పుడు ఎలా ఉంటదంటే, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో మాట్లాడేది ఏముండదు. ఒప్పుకుంటాం వరకే. ఒప్పుకున్నాక ఇహ డైరెక్టర్ ఏం చెబితే దాన్ని ప్రొసీడ్. ఎందుకంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ అంత పెద్ద హిస్టరీ. అన్ని సూపర్ సెన్సేషనల్ హిట్లు ఇచ్చారు గనక, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వటమే తప్పితే, అది కాదు, ఇది బాగాలేదు, ఇది కావాలి అని అడిగేది డిస్కషన్ ఉండదు. ఏదైనా సలహా చెప్తే వింటే వింటాడు, లేతే లేదు. అంతే తప్పితే ఇన్సిస్ట్ చేసి ఒక ప్రొడ్యూసర్ మిగతా సినిమాలో ప్రొడ్యూసర్ లేదులే ఇది కరెక్ట్ కాదు, ఇది వద్దు, ఇలాగ కావాలని అడిగే సాహసం గాని, అడిగే ఛాన్స్ గాని ప్రొడ్యూసర్‌కి ఉండదు. అలాగే హీరో నేను ఇలా చేస్తాను, అలా చేస్తా అంటే కుదరదు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేయటమే. ఆ స్టేజ్ డైరెక్టర్లు అంతే. కనుక ఎవరి తప్పు లేదు. అతనేం చేయమన్నాడో చేశాడు. అతను ఎంత ఇన్వెస్ట్ చేయమన్నాడో అంత చేశాడు. అతనేమి ఎలా చేయమంటే అలా చేశాడు. సో, ఇద్దరిది తప్పు లేదు. ఓన్లీ ఇతనిది. ఇతను ఇంత ఫూలిష్‌గా ఇవాళ మళ్ళీ చేసింది తప్పు కాకుండా ఏదో తప్పయిపోయింది. నేను ఏదో క్యాలిక్యులేషన్‌లో మిస్ అయింది. మిస్‌ఫైర్ అయింది. ఐయామ్ సారీ అని అనటం పోయి, ఇంకా ఏదో తీశాను, చించాను, పొడిచాను. అసలు 5 గంటలు నువ్వేం అప్రెంటిస్‌వా? 5 గంటల సినిమా తీసి దాంట్లోంచి పో 2 గంటలు ఎతకటానికి. నువ్వు సెలబ్రిటీ డైరెక్టర్‌వి. నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎంత కావాలి? ఏ సీన్‌కి ఎంత లెంగ్త్ ఒస్తది? ఏ సీన్ ఎంత కావాలి? ఈ సినిమాకి ఎంత నిడివి కావాల్సొస్తది తెలీదా? ఏదో 2:30 గంటల సినిమాకి 3:30 గంటలు తీశాను. ఒక గంట ఎక్కువొచ్చిందంటే పర్లా. 5 గంటలు తీశావంటే 2 సినిమాలు తీశావు. 2 సినిమాలు తీసి ప్రొడ్యూసర్‌ని ముంచటానికా? ఆర్టిస్ట్‌లు ముంచటానికా? ఎవరిని ముంచటానికి? అంత కాలిక్యులేషన్ లేదు. అంత వెధవ, అంత అప్రెంటిస్‌వా నువ్వేమన్నా? చెప్పడానికి కూడా నాలుక తాటి పట్ట శంకర్ ఆ మాట మాట్లాడటానికి. ఒక ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి నేను ఎడిట్ చేసేటప్పుడు తెలీదా నీకు? ఇది ఇంపాక్ట్ ఇది ఉండాలి. ఇది మీరు తీసేది తెలీదా? నేను తీసేసానంటే నేనే ఏదో ఎడిట్ చేశాను. అది అనుకున్న ఇంపార్టెంట్ అంటే పోయి లేదు గనక అదేదో గొప్ప సీన్ అని నువ్వు మాకు చెప్తావా? ఉన్నదేమో తొడకా సీన్‌లు, తొగడా సీన్‌లన్నీ పెట్టి అసలు సీను ఒక 75,00,00,000 3 పాటలు కన్నావు. ఏమన్నా పాటలకా 75,00,00,000 అవసరమా? ఎందుకు ఖర్చు పెట్టావు? ఎవరమ్మ మొగుడు సొమ్మని ఖర్చు పెట్టావు? నాది కాపోతే కాశీ దాకా తేకమన్నారు. నీ సొమ్ము కాదు కనుక ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించావా? అన్ని పాత సినిమాలు, నీ సినిమాల్లోనే పాత సన్నివేశాలు, పాత ఐడియాలు అన్నింటిని మిక్సీలో ఏసి రంగరించి మళ్ళీ కొత్త ఫ్రెష్‌గా ఓ సినిమా అన్నట్టు ఆ సినిమాలనే కలిపి చూపించేయటం తప్పితే ఒక సినిమా కొత్త సినిమా క్రియేట్ నేనెందుకు పెట్టుకుంటారు? ఒక పెద్ద ప్రూవ్డ్ డైరెక్టర్‌వి. పెద్ద హిట్‌లిచ్చావు. సంతోషం. అందుకని పెట్టుకుంటారు. పెట్టుకుంటే ముంచేసావు నువ్వు వాళ్ళని. అది కావాలి. మన తెలుగోళ్ళకి కావాలి. ఎందుకంటే మన తెలుగోళ్ళకి దౌర్భాగ్యం ఏంటంటే పొరుగింటి మన రాజమౌళిని ఒక తమిళ్ డైరెక్టర్ పెట్టుకుంటే ఎప్పుడైనా తమిళ్ ప్రొడ్యూసర్ పెట్టుకుంటే చూసారా? మన వినాయక్‌ని ఒక తమిళ్ ప్రొడ్యూసర్ తీసుకుంటే చూసారా? మన సుకుమార్‌ని ఎవరన్నా తమిళ్ డైరెక్టర్ చూసారా? మన సూపర్ హిట్ డైరెక్టర్‌లని ఎవరైనా ఒక తమిళ్ డైరెక్టరో, మలయాళం డైరెక్టరో పెట్టుకుంటే చూసారా? మన కర్మ. వాడెక్కడో తమిళంలో ఒక సినిమా హిట్ ఇస్తాడు. తమిళ్‌లో ఒక సినిమా వాడిని ఎగదేసుకొచ్చి మన నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం మనం. వాడిప్పుడు ముంచినాక మనం ఏ ఎందుకు మన తెలుగులో లేరా? తెలుగులో ఇంతమంది డైరెక్టర్లు లేరా? తెలుగులో తెలుగు వాళ్ళకి బాధ్యత ఉంటది కదా! అయ్యో! మన మన ప్రొడ్యూసరు, మన తెలుగోడు, మన సినిమా, మన హీరో రేపొద్దున మొహం చూడాల్సిన బాధ్యత ఉంటది కదా! తమిళోడికి ఎందుకుంటది? ఈ సినిమా అయినాక టాటా గుడ్ బై. నువ్వెవడో వాడెవడో. నువ్వు ఫోను చేస్తే కూడా తీయడు రేపు వాడు. కదలలేము అంతే కదా! హ్మ్. నువ్వెందుకు వాళ్ళ సంకనాకడానికెళ్ళాలి? మీ కర్మది. అలాంటి తప్పులు చేసినందుకు అనుభవించక తప్పదంతే. అలాగే సార్ 'గేమ్ చేంజర్‌ని' పైరసీ కూడా వెంటాడింది సార్. హెచ్‌డీ ప్రింట్ మొదటి రోజే రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత మొన్న బస్సులలో వాళ్ళు ఊరెళ్తున్నప్పుడు ప్లే చేశారు. మళ్ళీ కేబుల్ టీవీ ఛానెల్స్‌లో కూడా దర్శనం ఇచ్చింది. దీనిపైన ప్రొడ్యూసర్స్ కొంతమంది ఫైర్ ఇయన్నీ అవుతున్నారు. తప్పు. ఇప్పుడు జరిగింది తప్పే. అలాంటి పైరసీ జరగడం తప్పే ఎవరు ఖండిస్తారు. కానీ దానివల్ల సినిమా ఏదో పోయిందనేది పిచ్చి కుంటి సాకులు. ఆడలేక బద్దెలుగుడన్నట్టు సినిమా ఒక ట్రాష్. యూ మేడ్ ఎ వెరీ బ్యాడ్ మూవీ. చాలా తప్పుడు సినిమా తీశావు. ఆ సినిమా పోయింది. ప్రజలు చీ కొట్టారు.
ఇంకా దానికేదో కుట్టి సాకులు చెప్తావేంటి? అందువల్ల పోయింది, ఇందువల్ల పోయిందని. యూ మేడ్ ఎ బ్యాడ్ మూవీ మిస్టర్ శంకర్. యూ మేడ్ ఎ మిస్‌ఫైర్డ్. యూ మేడ్ ఎ వెరీ బ్యాడ్ మూవీ. యూ మేడ్ ఎ మిస్టేక్. యూ ఆర్ అండర్ ఫాల్ట్. ఇంకా వై యూ వాంట్ టు ఇతరులని ఏదో వాళ్ళ వల్ల పోయింది, వీళ్ళ వల్ల పోయింది, ఈ పిచ్చి కుట్టి సాకులెందుకు? ఇయన్నీ తప్పు. సినిమా పైరసీ అనేది తప్పు. ఎప్పటినుంచో మాట్లాడుతున్నాం. పైరసీని గురించి అడ్డుకోవాలి. దానికి రకరకాల చర్యలు తీసుకోవాలి. అవి జరుగుతా ఉన్నాయి. అయినా జరుగుతానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఫారిన్ మార్కెట్ బిజినెస్సు. అమెరికాలో ఒకరోజు ముందు రిలీజ్ అయిపోద్ది. రిలీజ్ అయిపోతే వచ్చేస్తది. అమెరికా నుంచి సింగపూర్ నుంచి ఇక్కడికొచ్చేస్తది నెక్స్ట్ డే. సో, ఇయన్నీ మనం ఎలా అరికట్టాలి? అమెరికా చట్టం, అమెరికా చట్టాలను అమెరికాలో ఎళ్లి పోరాడాలి. ఇన్ని రకరకాల లూప్ హోల్స్ ఉన్నాయి. కనుక ఇవి వస్తా ఉంటాయి. బట్ అవి వచ్చినంత మాత్రాన ఇదే మరి ఆహ్, ఈయన 'త్రివిక్రమ్' సినిమా ఉంది గదా! ఆ సినిమాకి అయింది గదా! 'పుష్ప 2'కి వచ్చింది గదా! ఆ! 'గుంటూరు కారం' వచ్చిందిగా. మరి 'గుంటూరు కారం' ఫెయిల్ అయింది. మరి అయి 2 హిట్ అయినాయిగా. సో, ఇయన్నీ ఒట్టి మాటలు. సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే, ఈ పైరసీ ఇయన్నీ ఎవడు మళ్ళీ సినిమా పైరసీలోటి బస్సులో ఏదో ఏశారు. ఆ బస్సులో ఏసిన దాన్ని చూసి సినిమా చూడకుండా ఉండడు. బస్సులో ఏసింది బ సినిమా బాగుంటే బస్సులో ఏసింది చూసి సాటిస్ఫైడ్ మళ్ళీ వచ్చి చూస్తాడు. బస్సులో చేస్తేనే చూడలేకపోయాం ఇంకా థియేటర్‌కెళ్ళి చూస్తాం. అంత దౌర్భాగ్యపు సినిమా అది. సో, దాన్ని కుంటి సాకులు ఎతకడం తప్పితే యెస్, పైరసీ ఈజ్ అబ్జెక్షనబుల్. పైరసీని కంట్రోల్ చేయాలి. అది వాస్తవం. దానికి ఈ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ సంబంధం లేదు. ఈ సక్సెస్ ఈ ఈ సినిమా ఫెయిల్యూర్ బికాస్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ మూవీ. సింపుల్ యాస్ దట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.